ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటారని 4 ఏళ్ల క్రితమే వేణుస్వామి చెప్పడం, అది జరగడంతో ఈయన ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తర్వాత చాలా మంది సెలబ్రిటీల జీవితాల గురించి ఘాటు ఆరోపణలే చేశాడు. ఒక్క సమంత విషయంలో ఈయన చెప్పింది జరగడంతో మిగతా అన్ని విషయాల్లో జరుగుతుందని కొంతమంది నమ్ముతూ వచ్చారు. అయితే ఈ ఏడాదిలో వేణుస్వామి చెప్పింది ఏదీ జరగకపోవడంతో ప్రతి ఒక్కరూ ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇండియా వరల్డ్ కప్ ఈ ఏడాది కొడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అది జరగలేదు. కేసీఆర్ మరోసారి సీఎం అవుతాడని చెప్పుకొచ్చాడు. అది కూడా జరగలేదు. ఇక ఈ ఏడాది వేణుస్వామిని ట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి కారణం కొన్ని రోజుల క్రితం ఈయన ప్రభాస్ జాతకం చెప్పడమే. ఆదిపురుష్ పరాజయం తర్వాత వేణుస్వామి ప్రభాస్ జాతకం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ తన కెరీర్ లో చూడాల్సిన పీక్ హైట్స్ చూసేశారు. ఇక ప్రభాస్ కెరీర్ నిలబడదు. డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక ప్రభాస్ కెరీర్ పూర్తిగా నాశనం అయిపోతుంది అని తెలిపారు. కానీ సలార్ సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఇప్పుడు వేణుస్వామిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. పబ్లిసిటీ పిచ్చిలో ప్రభాస్ గురించి ఇష్టం వచ్చినట్లు వాగావు, ఇక నీ గాలి మాటలు చెల్లవు అంటూ సలార్ రిలీజ్ తర్వాత ప్రభాస్ అభిమానులు వేణుస్వామిని ఏకిపారేస్తున్నారు. దీంతో వేణుస్వామి జాతకం పేరుతో ఇక ప్రభాస్ ని కెలకడు అని అంతా భావించారు. కానీ ఆశ్చర్యకరంగా వేణుస్వామి ప్రభాస్ అభిమానులపై రివర్స్ అటాక్ చేశాడు. అది కూడా కొత్త వాదనతో. తనను రోజు ఫ్యాన్స్ ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తుండడంతో తాజాగా సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలతో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రభాస్ విషయంలో తాను చెప్పిందే నిజం అని వాదిస్తున్నాడు. ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము, సూపర్ స్టార్ అంటే విడుదలైన సినిమాలో 90% సినిమా హిట్లు కొట్టడం. అంతేకాని విడుదలైన 4 సినిమాల్లో ఒక సినిమా హిట్ కొడితే దాన్ని ఏమనాలరా ఆజామ్ అంటూ విరుచుకుపడ్డాడు. ప్రభాస్ విషయంలో తాను చెప్పిందే నిజం అంటున్నాడు. దీనికి వివరణ ఇస్తూ సలార్ రిలీజ్ కి ముందు చేసిన వ్యాఖ్యల్ని పోస్ట్ చేశాడు. ప్రభాస్ విషయంలో నేను చెప్పినవి కొన్ని బయటకు వస్తాయి, కొన్ని రావు. కానీ నేను చెప్పిందే నిజం. ప్రభాస్ కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పా. దానికి నిదర్శనంగా ఇటీవలే సర్జరీ కూడా జరిగింది. అందుకే సలార్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. మీకేం తెలుసురా బెదవల్లారా ప్రభాస్ కి ఉన్న సమస్యల గురించి అంటూ వేణుస్వామి కౌంటర్ ఇచ్చాడు. అసలే సలార్ సూపర్ హిట్ కావడంతో ఉత్సాహంగా ఉన్న ఫ్యాన్స్ ని వేణుస్వామి మరోసారి కిలికారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.